నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనం మంచిర్యాల సభలో ఉన్నాం. అంటే పెద్ద ఎత్తున సభ సక్సెస్ అయింది. దీనికి భూపాలపల్లికి సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి కాదు, అనేక జిల్లాకు సంబంధించి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాజీ తీన్మర్మల టీం సభ్యులు అందరూ హాజరు కావడం జరిగింది. అలాగే ముఖ్య కమిటీ బీసీలో ఉన్న ముఖ్య కమిటీ నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు మనతో పాటు భూపాలపల్లి జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు ప్రస్తుత ఇన్ఛార్జ్ భూపాలపల్లి రవాణా ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ అంశం చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంగా. దీన్ని నిజంగా భూపాలపల్లికి సంబంధించి ఏ విధంగా నడుస్తుంది? ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీల అంశం తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఒక ఇన్ఛార్జిగా మొట్టమొదటిసారి బాధ్యత వహించి భూపాలపల్లిని ఉర్రూతొలగిస్తున్న రవాణా మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవాణా నమస్తే. నమస్తే. నిజంగా ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు మంచిర్యాల సభ సక్సెస్ అయింది కదా, దాదాపుగా అన్ని బీసీ మీటింగ్లు ఎక్కడ కానీ సక్సెస్ అవుతున్నాయి. దీని ఉద్దేశం నిజంగా ఎట్లుంది? అంటే సక్సెస్ అనేది మనకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనివార్యంగా ప్రతి వాళ్ళు కూడా అంటే పొలిటికల్ పార్టీ ఈవెన్ రెడ్డి వెలుమ కానీ ప్రతి ఒక్కరు కూడా బీసీ అనకుండా ఏ రోజు ఏ పార్టీ నుండి కూడా వాయిస్ అనేది బయటికి రావట్లేదు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 94% మంది బీసీ ఎస్సీ ఎస్టీ అంటే బహుజనులు ఉన్నారు. కాబట్టి 65% ఉన్నటువంటి బీసీలు ఈ మాత్రం మీటింగ్ సక్సెస్ అనేది చాలా తక్కువ. మనం ఈ కార్యక్రమానికి కేవలం ముఖ్యులను మాత్రమే పిలుచుకున్నాం. అంటే బీసీ సమాజాన్ని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పిలవలేదు. కేవలం మనకు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని ఈరోజు కేవలం మాట్లాడుకోవడం జరిగింది. అంటే బీసీ నినాదాన్ని గడప గడపగా తీసుకెళ్లేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది. నిజంగా ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీన్మర్మలను ఒక బీసీ ఇన్ఛార్జిని ప్రకటించింది. అది మీ పేరు వింటుంది. నిజంగా దీన్ని మీరే విధంగా చూస్తారు? దాని అంటే ఆ పేరుకున్న విలువను ప్రఖ్యాతను నిజంగా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా కానీ భూపాలపల్లి ఇన్ఛార్జ్ రవిపటేల్ అని వినిపిస్తూ ఉన్నారు. దీన్ని మీరే విధంగా చూస్తున్నారు? అంటే గతంలో మీరు చేసిన హార్డ్ వర్క్ అని అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు బీసీలలో వచ్చిన చైతన్యం అనుకోవచ్చు? అంటే బీసీ ఇన్ఛార్జిగా ప్రకటించాలంటే నేను ఇప్పుడు కాకుండా గత 5 సంవత్సరాల నుండి కూడా తీన్మర్మలను టీంలో ఉన్నప్పటి నుండి కూడా నేను ప్రతిరోజు ఒక యాక్టివిటీతో ముందు ఉంటాను. నేను గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా నేను అదే పనిలో ఉన్నా కాబట్టి నేను చేసేటువంటి కార్యక్రమానికి ఈ మధ్యలోనే తీన్మర్మల గారు మన తీన్మర్మల టీం ఏదైతుందో దాన్ని బీసీ పొలిటికల్ జేఏసీలో విలీనం చేయడం జరిగింది. అదే క్రమం లోపల నాలాగా ప్రతిరోజు జనాలలో ఉండేటువంటి వ్యక్తికి ఏదో ఒక అంశంతో వెళ్లకుండా ఉంటే బాగుండేది. గతంలో తీన్మర్మల టీం మనం ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు బీసీ జేఏసీ జిల్లా ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఇది తాత్కాలికమే. అంటే దీర్ఘకాలికంగా మనం పొలిటికల్ పార్టీ వచ్చిన తర్వాత అవి వేరే ఉంటాయి. కానీ నేను ప్రజల్లోకి తీన్మర్మల ఒక సభ్యుడిగా వెళ్ళడానికి నాకు మల్లన్న గారు ఇచ్చినటువంటి మొదటి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ బాధ్యత ఉందో దాన్ని నేను అంతఃకరణ శుద్ధితో చాలా చక్కగా నిర్వర్తిస్తానన్న నమ్మకంతో, అంటే ఎవరికి కూడా ఇంకా ఏ ప్రకటన చేయకుండా నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నేను స్వీకరిస్తూ బాగా కష్టపడి బీసీ నినాదాన్ని బహుజన నినాదాన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో గడప గడపకు తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి అల్టిమేట్గా మనం ఒక రాజకీయ వైపుగా వెళ్తున్నాం. కాబట్టి అదే దిశలో ప్రజల్ని చైతన్యం చేయడానికి నన్ను ఇందులో నియమించాను. అంటే ఈ మధ్యకాలంలో నిజంగా భూపాలపల్లి జిల్లాలో ఒక సంఘటన జరిగింది. భూపాలపల్లిలో ఒక యాదవ్ బిడ్డను నిజంగా ఒక అగ్రకులాలకు సంబంధించిన నాయకుడు దాడి చేసిరని ఒక వార్త చూసినాం. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ ఆ గ్రామానికి సంబంధించి. అసలు అక్కడ ఏం జరిగింది? అయితే చిట్యాల టేకుమట్ల అంటే ఉమ్మడి మండలాలలో కాలువపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఒక బీసీ బిడ్డ ఈ మధ్య కాలంలోనే అక్కడ పులి తిరుపతి రెడ్డి అని మాజీ జడ్జి. ఆయన ఏ పార్టీలో అంటే ఏది అధికారం ఉంటే ఆ పార్టీలో, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందులోకి వచ్చిండు. వాళ్ళ అన్నో తమ్ముడు అంజిరెడ్డి అని ఈ మహేష్ అనే వ్యక్తికి వీరిద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చిన తర్వాత నేను సర్పంచ్గా పోటీ చేస్తా అనే క్రమం లోపల అంటే వాళ్ళ ఆధిపత్యం టేకుమట్ల మండలంలో వాళ్ళ ఆధిపత్యం అనేది సహజంగా ఉంటుంది. ఆ పులి వారి కుటుంబానికి సంబంధించి ఆధిపత్యం ఉంటుంది. అదే క్రమం లోపల ఒక బీసీ బిడ్డ అంటే బీసీ వాదం అనేది బలంగా తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్నది. అలాగే భూపాలపల్లిలో కూడా నేను గడప గడప తీసుకెళ్తున్నాను. ఇదే క్రమం లోపల మహేష్ కూడా ఈ మధ్యలోనే మన మల్లన్న గారి దగ్గరికి వచ్చి కండువా కప్పుకొని మన బీసీ జేఏసీలో కలవడం జరిగింది. ఆ క్రమాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈయన మీద ఇతరుల చేత అంటే మన బహుజనుల బిడ్డల చేతనే ఆయన మీద
వాళ్ళ భూమిలోనే దేవుడికి సంబంధించినటువంటి ఒక గుడి కడతామని చెప్పి అక్రమంగా, న్యాయంగా అయితే నేను గుంటో అరగుంటో కావాలంటే నేనే ఇస్తా, అదనంగా కావాలంటే డబ్బులు కూడా నేను ఆ గుడికి సంబంధించి నా వంతుగా విరాళం ఇస్తాను కూడా చెప్పినా కూడా వినకుండా వాళ్ళ భార్య చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కారద్దాలు పగలగొట్టి నానా బీభత్సం సృష్టించారు. వెంటనే మహేష్ మనల్ని ఆశ్రయించడం జరిగింది. మల్లన్న గారు వెంటనే స్పందించి వెళ్ళమని చెప్పడం జరిగింది. వెళ్ళి ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ జిల్లా వ్యాప్తంగా మనం వెళ్ళింది చాలా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఏ బీసీ బిడ్డకు అన్యాయం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో అంటే మనం నాట్ ఓన్లీ భూపాలపల్లి, తెలంగాణ రాష్ట్రంలో ఏ బహుజన బిడ్డకు అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ వీళ్ళందరినీ కలుపుకోవాల్సినటువంటి బాధ్యత మన బీసీ పొలిటికల్ బీసీ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది కూడా బాధపడే అంశం మల్లన్న గారు కూడా చాలా సభలలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే బీసీ అంటే ఇప్పుడు సహజంగానే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏమంటుందంటే మల్లన్న గారు తీన్మార్ మల్లన్న టీంలో మేము గత 5 సంవత్సరాల క్రియాశీలకంగా పనిచేసినాం. ఈరోజు ఒక మీరు బీసీ వాదాన్నే ఎంచుకోవడం అనేది కొంత డౌట్ ఉందంటే పూర్తిసారి ఇప్పుడు ఈరోజు మనకు వచ్చింది కూడా ఇగో పాషా అని మా తమ్ముడు ప్రతిరోజు ప్రతి యాక్టివిటీలో ఉంటాడు. అంటే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల కన్నా సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే ఒక బీసీ నినాదం అంటే కేవలం బీసీలు మాత్రమే ఉంటారు అనే విధంగా ఉన్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో అది కాదు, బీసీలు అంటే బీసీల యుద్ధం అంటే బీసీలను రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఏకమై నిజంగా రవణ మేము సైతం మల్లన్న తోడుగా వస్తామని అందరూ పిలిచి మరి మీతో కండవలు కప్పించుకుంటున్నారు. అది వాస్తవం. అయితే ఇందాక మనం కంక్లూజన్ చేద్దాం. ఇదేమంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళను అంటే విడిగా చూస్తున్నాడేమో మళ్ళానని కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. అంటే మనతో ట్రావెల్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేదు, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేదు. అంటే తీన్మార్ మల్లన్న అనేది ఒక యంగ్ లీడర్ తెలంగాణ రాష్ట్రంలో, అంటే ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్న ఒక యంగ్ డైనమిక్ లీడర్. అంటే ఆయనకు వాయిస్ ఉంది, ప్రతిరోజు ఆయనను కొన్ని లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. ఆయన మాటకు ఒక పవర్ ఉంది. అంటే ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పినట్టు, సభలో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఎన్టీ రామారావు గారు పోతే ఏమన్నారు, నువ్వు కలర్ రంగులు వేసుకున్నావని నువ్వు నీతోటి రాజకీయం సాధ్యం కదా. అలాగే తీన్మార్ మల్లన్న గారు తీన్మార్ మల్లన్న టీం అని పెట్టి రాజకీయంగా వచ్చినప్పుడు ఒక జర్నలిస్టు రాజకీయం చేస్తాడంటే ఇది ఒక ప్రభంజనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్భాలలో తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ రాజకీయ నాయకుడు అట్లా ఏమైందంటే ఈ ట్రావెల్ అవుతున్న క్రమం లోపల తీన్మార్ మల్లన్న గారు ఒక బలమైన నాయకుడిగా ఏర్పడిపోయిన తర్వాత అంటే మా ప్రాబల్యం ఏమవుతుందని చెప్పి సహజంగానే ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు వీళ్ళందరికీ నేను క్లుప్తంగా చెప్పేది ఒకటే, తీన్మార్ మల్లన్న గారు బీసీలు 65 నుంచి 68% ఉన్నారు. వీళ్ళు వివిధ పార్టీలలో అంటే ఈ రాష్ట్రంలో బలమైన పార్టీలు 3 ఉన్నాయి, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ. ఇక్కడ వీళ్ళ కబంధ హస్తాల్లో బీసీలు నలుగుతున్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ చైతన్యం చేసిన తర్వాత, ఎందుకంటే మన అధికారం రావాలంటే 119 అంటే ప్రస్తుతం ఉన్న డిలిమిటేషన్ కాలేదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇందులో అంటే ఎస్టీ కోటా, ఎస్సీ కోటా బోర్డు మిగతా అంటే మ్యాజిక్ ఫిగర్ మనకు 62 పైన వస్తే ఈ రాష్ట్రం లోపల మన అధికారాన్ని బహుజనులు అధికారాన్ని సాధించగలుగుతాం. కాబట్టి మెజారిటీగా ఉన్నటువంటి ఏదైతే మన బీసీ ప్రజలు ఉన్నారో వాళ్ళను ఐక్యం చేసిన తర్వాత ఇది మీరు క్లుప్తంగా ఈ క్లిప్పింగ్ సపరేట్ అయ్యండి. ఎందుకంటే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఇది ప్రధానంగా చూడవలసినటువంటి అంశం. ఈ 3 పార్టీలో ఉన్నటువంటి బీసీలను ఐక్యం చేసి అంటే రాజకీయంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరినీ ఐక్యం చేసిన తర్వాత మనం మళ్ళీ బహుజనవాదానికి వెళ్తాం. అప్పుడు ఎస్సీ ఉంటారు, ఎస్టీ ఉంటారు, మైనారిటీలు ఉంటారు, ఇంకా చాలామంది కూడా ఇందులో ఓసీలలో కూడా నా భూపాలపల్లిలో నిన్న మనం ఆ ప్రెస్ మీట్లో సమ్మిరెడ్డి అని జడలపేటలో ఒక సమ్మిరెడ్డి అని ఉంటాం, అంటే ఒక అగ్రకులానికి సంబంధించి నా టీం మెంబరు ప్రతిరోజు నా యాక్టివిటీకి వస్తాడు. రెడ్డిలు కూడా భూపాలపల్లిలో రవాణాతో కలిసి రెడ్డిలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఈవెన్ వెలుమలు కూడా ఉన్నారు. ప్రతాప్ అని ఉంటాడు, ప్రతాపరావు అని ఉంటాడు, నాతో ఉంటారు, చాలా మంది ఉంటారు. అంటే ఏదైతే అందులో పేద ప్రజల కోసం మనం చాలా చేస్తాం కూడా. అగ్రవర్ణాలలో కూడా కోమట్లు ఉన్నారు, వెలమలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఈవెన్ బ్రాహ్మణ్స్ కూడా నా టీంలో ఉన్నారు, వెలమలు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తారు. వాళ్ళు
నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు కూడా నేను సాల్వ్ చేస్తున్నా. కాబట్టి మన ప్రెస్ మీట్లో కూడా సమీరెడ్డి అన్న నాతో కూర్చున్నాడు, కండువా కప్పుకున్నాడు, బీసీ కండువా. ఇక్కడ బీసీ కండువా, ఇది కండువా అనేది కేవలం బీసీనే, కానీ ఇది మల్లన్న పవర్ అంటే దాన్ని అట్లే చూస్తారు. నేను ఒక రెడ్డి అన్న అంటే లేదన్నా అని తీసి ఆయనకైనా కండువా కప్పుకున్నాడు. అంటే అలాంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మనం. కాబట్టి నేను అగ్రకులాల్లో ఉన్నట్టు పేదవాళ్ళకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఎవరికి చెందాలంటున్నాడు మల్లన్న? అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి చేరాలనుకుంటున్నాడు. అదే మన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లోనే మిగతా వాళ్ళని కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు మల్లన్న గారిని ఒక రెడ్డిలో వ్యతిరేకిగా, వెలమల వ్యతిరేకిగా చూడడం లేదు వాళ్ళు. అంటే కింది స్థాయిలో ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారో రోజు కైకిలి కూలి చేస్తూ 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళు రైతులే, వాళ్ళని అగ్రకులాలుగా మనం కన్సిడర్ చేయట్లేదు. నిన్న ఒక ప్రెస్ మీట్ ఏదో సభలో మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మా రేవంత్ గౌడ్ గారు అని అంటున్నారు. అంటే ఈరోజు అనివార్యంగా తీన్మార్ మల్లన్న తీసుకున్నటువంటి కాజును ఒక ముఖ్యమంత్రికే అంటగట్టేటువంటి పరిస్థితి, బీసీ అని అంటగట్టేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసిండు తీన్మార్ మల్లన్న. అలాంటి ఒక బలమైన లీడర్ తోటి వీళ్ళందరూ ట్రావెల్ చేద్దాం అనుకునే క్రమం లోపల బీసీ అంటేనే ఒక తీన్మార్ మల్లన్న, మేమందరం కాదే అనేట దానికి చిన్న కంక్లూజన్ కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఓసీలలో పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళంతా కూడా తీన్మార్ మల్లన్నతో ట్రావెల్ చేస్తారు. వితిన్ 1 ఇయర్లో ఒక భారీ బహిరంగ సభతో మనం ముందుకు రాబోతున్నాం. ఇప్పుడు అడపదడప ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలతో చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు పెద్దగా చేయాలంటే ఈ హాల్ కాదు, ఇలాంటి 100 హాళ్ళు సరిపోవు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు బీసీలు నన్ను అడుగుతున్నారు, అన్న ఎప్పుడు సభ పెడతావు అంటే ఇప్పుడు భూపాలపల్లి అంటే క్యాజువల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బీసీ కండ వేసుకొని నిజంగా బీసీ ఇన్ఛార్జిగా ఒక పదవి తీసుకొని దాన్ని నిజంగా ఒక ఉర్రూతులో ఎత్తిన వ్యక్తిగా మీరు కనబడుతున్నారు భూపాల అంటే తెలంగాణ రాష్ట్రం. నేను ఒక్కనే కాదు, అంటే చాలా అన్ని ఉన్నారు, జిల్లాల కన్వీనర్లు ఉన్నారు, జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలు ఉన్నారు. కానీ మీరు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు కూడా తీన్మార్ మల్లన్న టీం నుండి యాక్టివ్గా పనిచేసినారు. దాన్ని అంటే మీకు అది కొంచెం కలిసి వచ్చిన అంశంగా మారింది. మీరు గతంలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు కాబట్టి మీకు అది మారింది. నిజంగా దీని గురించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీసీల రాజ్యం సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమైంది. ఎందుకంటే ఈరోజు అంటే భూపాలపల్లి తీన్మార్ మల్లన్న పదే 2028లో బీసీ ముఖ్యమంత్రి మన టార్గెట్ 2028 మన టార్గెట్. అంటే మన యాజ్ యూజువల్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పొలిటికల్ పార్టీగానే మనం ఈ ఒక సభలు కానీ లేదంటే వ్యక్తులను కలుపుకోవడం కానీ ఒక పొలిటికల్ పార్టీ యాక్సెప్ట్లోనే మనం చూస్తున్నాం తప్ప మిగతా ఏం లేదు. మన ఇంటెన్షన్ కంప్లీట్గా రాజ్యాధికారం దిశగానే వెళ్తున్నాం. రాజ్యాధికారం మీన్స్ పొలిటికల్ పవర్ కాబట్టి ఈ పొలిటికల్ పవర్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇంకా మున్పటిలాగా అంటే ప్రజా సమస్యల మీద పోరాడుతూనే రాజ్యాధికారం రావాలంటే ఫస్ట్ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు. ఈరోజు భూపాలపల్లిలో కానీ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా యూరియా సమస్య ఉంది. అంటే యూరియా సామాన్య ప్రజలకు ఇంకా అందట్లేదు, ఎవరికి కూడా అందడం లేదు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని వెంటనే చేయాలని ఇలాంటి అంశాలు ఏ అంశం వచ్చినా కూడా ప్రతి అంశం మీద ఈరోజు అంతకుముందు తీన్మార్ మల్లన్న టీం పోరాడేది. ఇప్పుడు బీసీజేఎస్ తరఫున ఎవరైతే యాక్టివ్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు అంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న టీము అనేది ఒక ప్రతిపక్ష హోదాను భుజస్కంధాలపై ఎత్తుకున్నది. ఇప్పుడు బీసీ పొలిటికల్ చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగానే ఉందా? కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కూడా అగ్రకులాల రాజకీయ పార్టీలు ఏ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవి మనకు ఆపోనెంట్ పార్టీలే. ఇప్పుడు మనదో పొలిటికల్ పార్టీ రాబోతుంది. ఈరోజు మల్లన్న గారు కూడా ఈ సభలోనే అనౌన్స్ చేయడం జరిగింది, మీకు పార్టీ కావాలా వద్దా, పార్టీ కావాలంటున్నారు. అంటే మెజారిటీ పీపుల్ ఏమంటున్నారు, మనం రాజ్యాధికారం దిశగా పయనిద్దాం. అందుకోసం మల్లన్న గారు తీన్మార్ మల్లన్న టీంను ఇందులో ముందుగా మెర్జీ చేసింది. ఎందుకంటే ముందు నా టీంను నేను అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఆ కమిటీలు కానీ జిల్లాల వారిగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ టీంను ఫస్ట్ బీసీజేఎస్లో విలీనం చేయడం. అంటే ముందు క్వశ్చన్ చేస్తారు, నీ టీము ఇండివిజువల్గా లేదంటే ప్రజలు బీసీజేఎస్గా అనేది కాకుండా మన టీంనే ఫస్ట్ మెర్జ్ చేయడం బీసీజేఎస్. రైట్ అన్న, ఇప్పుడు టీం గురించి తీసారు కాబట్టి ఒక మాట మాట్లాడుతున్నా. అయితే తీన్మార్ మల్లన్న టీంను బీసీజేఏసీలో అంటే బీసీ పొలిటికల్ జేఏసీలో విలీనం చేయడాన్ని నిజంగా మీరు అంటే కొంతమంది ఏమంటారు అంటే దీని మీద కొన్ని అపోహలు వస్తున్నాయి. తీన్మార్ మల్లన్న టీం రద్దయిందని కొందరు అంటున్నారు, లేకపోతే విలీనం చేసిరని కొందరు అంటారు. అసలు ఈ అంతర్యం ఏమిటి ఇలా విలీనం చేయడంలో అంతర్యం ఏమిటి? అయితే ఇప్పుడు మనం ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీం అనేది
ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడిందట. అది ఏ రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పుడు మన అంశం ఏంది? బహుజనులకు రాజ్యాధికారం, అంటే బీసీలకు, మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను కలుపుకొని వీళ్ళని కలుపుకొని బహుజన రాజ్యాధికారం మనం పయనించే క్రమం లోపల ఇప్పుడు టీం అనేది ఓన్లీ అంటే ప్రజా సమస్యల మీద, అంటే ఏదైతే సామాన్యుల దాడులు జరుగుతాయో వాళ్ళని విభేదిస్తూ వాళ్ళని ఎదిరిస్తూ వెళ్ళేది టీము. ఆ టీం ఇప్పుడు ఏమైంది? అదే టీంను మళ్ళీ కలుపుకొని రాజ్యాధికారం వైపు టీమో దిక్కు బీసీ జేఏది కూడా కలవదు. రేపు వేరే వాళ్ళు మన బీసీ జేఏసీలోకి వచ్చే వాళ్ళు ప్రశ్నిస్తారు, నీ టీం ఇండివిజువల్గా ఉండి మేము ఎట్లా వస్తామనే క్రమం లోపల ఈ టీం లోపల అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఫస్ట్ టీమును అందుకోసం బీసీ జేఏసీలో మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా పొలిటికల్ దిశగానే, అంటే ఆసక్తి గల వారు ఎవరైనా కూడా రాజకీయంగా ఎదగాలి. టీంలో ఉన్న వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం పనిచేసిందా తిన్మర్మల్? టీంలో ఉన్న వాళ్ళు రాజకీయ అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు స్వచ్ఛందంగా ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీంలో. ఇప్పుడు గతం లోపల మనం ఏదైనా రాజకీయాల కోసం చేసినామా? కేవలం పేద మధ్యతరగతి ప్రజల కోసం వాళ్ళ సమస్యల మీద పోరాడినాం. ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తిన్మర్మల్ నాతో ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రజలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, అన్న నా ఇంటెన్షనే భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి. అంటే మా భూపాలపల్లి నియోజకవర్గం అనేది 20 సంవత్సరాలు నియోజకవర్గం అయింది. అయినప్పటి నుండి 3 టర్ములు 2 సార్లు గండ్ర వెంకటరామన్ రెడ్డి, ఈసారి సత్యనారాయణరావు, ఒకే ఒక్కసారి మన తెలంగాణ ఉద్యమం బలంగా వినిపించినటువంటి క్రమం లోపల ఒక బీసీ బిడ్డ మధుసూదనాచారి మాత్రమే గెలిచిండు ఒకే ఒక్కసారి. అది బలంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ బలంగా ఇది తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి క్రమం లోపల అప్పుడు మాత్రమే ఒక మధుసూదనాచారి గెలిచిండు. 2 సార్లు రమణారెడ్డి, ఒకసారి సత్యనారాయణరావు. అంటే భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి కులానికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర ఎంతమంది ఉన్నారని. అంటే మేమున్న క్రమం చూస్తే, వాళ్ళు ఉన్నదాన్ని చూస్తే అసలు ఒక అల్లన్ అన్నట్టు ఒక వార్డు మెంబర్ కూడా గెలవరు. అలాంటి పరిస్థితుల్లో 23 సార్లు ఎమ్మెల్యేలు వాళ్ళు అయ్యారు. ఇప్పుడు మేము పక్కకు కూర్చోే పరిస్థితి కూడా లేదు అక్కడ. అంటే భూపాలపల్లి బీసీల వశం కానుందా? ఖచ్చితంగా 2028లో ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం అనేది రావడం. నేను మొన్న ఈ చాలా సభల్లో చెప్పడం జరిగింది. ఇదే చివరి ఎమ్మెల్యే భూపాలపల్లికి గండ్ర సత్యనారాయణరావు గారు. ఖచ్చితంగా ఈసారి బీసీ అక్కడ ఎమ్మెల్యే కావడం ఖాయం. దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అన్ని పనులు నడుస్తాయి. రైట్ అన్న, ఈరోజు మంచిర్యాల సభలో మల్లన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ పైన ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా ఖచ్చితంగా మహిళా సోదరుమణులు ఖచ్చితంగా రావాల్సిందే. ఈ రాష్ట్రము అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు పెట్టిందో అది అమలయ్యి డీలిమిటేషన్ వచ్చిన తర్వాత చేస్తారనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు 2026 లేదా 27లో డీలిమిటేషన్ ఉంది. వచ్చిన తర్వాత 119 కాన్స్టిట్యూన్సీలు కూడా ఇంకొక 24 పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉన్నప్పుడు 33% అంటే ఆల్మోస్ట్ మనకు మహిళలకు కూడా 40 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానిలో మళ్ళీ బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా అనేది అంటే ఎట్లా డివైడ్ చేస్తారనేది మనం అందులో కూడా అగ్రవర్ణాలకు చోటు ఇవ్వకుండా ఓన్లీ బీసీ మహిళలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందులో రిజర్వేషన్ పాసిబుల్ అయినప్పుడు తప్పదు కదా. రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే రిజర్వేషన్లు అమలు అవుతాయా కాదనేది ఇప్పుడు రిజర్వేషన్ అమలు కావాలంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వద్దని ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వద్దని ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వెలమ పాలకులు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఢిల్లీలో ధర్నా చేయాలంటే అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రి అయిపోయి ఈ ఏదైతే 42% రిజర్వేషన్ చేయాలనుకుంటే ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి. వీళ్ళు పెడతారా? ఈ అగ్రకులాలు పోయి పెట్టి ఈ చట్టసభల్లో ఈ నిర్ణయాలు చేసి పెడతారా? అంటే పెట్టేది ఉంటే నిజంగా వీళ్ళ చేతిలో ఉంటే ఇప్పటికే చేసి గొప్పలు చెప్పుకునేటోళ్ళు కదా. వీళ్ళ చేతిలో ఖచ్చితంగా వీళ్ళు పోరాటం చేసి 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేపించాలి ఖచ్చితంగా. అంటే ఈ మధ్యకాలంలో బీసీల గురించి నిజంగా ఆమరణ నిరాహార దీక్షకైనా లేకపోతే బలిదానాలకైనా ఒకవేళ ఓసీలు చేస్తే ఓకే అని తీర్మానం అన్నాడు. తప్పకుండా ఈ అంశం గురించి నేను క్లుప్తమైనటువంటి ఒక అంశం. తెలంగాణ ఉద్యమం కోసం కానీ గతంలో ఒక 70 ఏళ్ల కింద స్వతంత్ర ఉద్యమం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎంతో మంది బలిదానాలు చేస్తే మనకు దేశం సిద్ధించింది, తర్వాత రాష్ట్రం సిద్ధించింది. ఇప్పుడు బలిదానాలు ఇన్ని రోజులు మనం చేసినాం కదా, స్వతంత్రాన్ని తెచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. అంటే మల్లన్న గారు అన్నట్టు మీరు కూడా ఓసీలు బలిదానం చేసుకోవాలనుకుంటారా? నేను పూర్తిగా కంక్లూడ్ చేయను.
దేశాన్ని తెచ్చినాం, రాష్ట్రాన్ని తెచ్చినాం. వీళ్ళు కేవలం బీసీలకు 42% కోసం రిజర్వేషన్ చేసి వెలుమలు కానీ రెడ్లు కానీ పోయి చేస్తే తప్పే ఉంది, తప్పులేదు కదా, బలిదాలని నేను అనను. వాళ్ళు పూర్తిగా సాగు నోట్లకు తలకాయ పెట్టేంతవరకు ఖచ్చితంగా ఎవరెవరు ఇస్తారు కదా, ఆ క్యాపబిలిటీ వాళ్ళకి దక్కుతుంది, ఆ క్రెడిబిలిటీ వాళ్ళకి దక్కుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు మన కోసం చేస్తా అంటున్నారు, మన వద్ద స్వీకరిస్తున్నాం. తప్పకుండా మీ నరాలు దిగేంత వరకు కొట్లాడండి, కొట్లాడి బీసీల కోసం ఇది చేసినామని చెప్పండి, చెప్పుకోండి. రైట్ అన్న, ఇది మొత్తానికైతే భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన విషయాలు. లాస్ట్ చివరిగా ఇప్పుడు 2028లో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అంటే నిజంగా తీన్మార్ మల్లన్నే బీసీ ముఖ్యమంత్రిగా మీరు అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ ప్రజలు స్వీకరిస్తున్నారు అట్లా? ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర అధ్యక్షుడైండు, ముఖ్యమంత్రి అయిండు. బీఆర్ఎస్ పార్టీలో చంద్రశేఖరరావు గారు అయ్యారు. ఇప్పుడు బీజేపీ ఎవరో ఒకరో వాళ్ళు అంటే వాళ్ళది కేంద్రంలో ఉంటుంది వాళ్ళ బంతి. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి ఖచ్చితంగా మా బాస్, మా అధినేత ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎందుకు కావద్దు? మేము బహుజనులను కలుపుకొని 92-93% ఉన్న మేము మా మల్లన్న ఎందుకు ముఖ్యమంత్రి కాడండి? ఈ చంద్రశేఖరరావు గారు కనీసం వీళ్ళు 1,00,000 మంది లేని వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, వీళ్ళు 2 లక్షల మంది పైన వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ దాదాపుగా 2.5 కోట్ల పైన ఓన్లీ బీసీలు ఉన్నాం. అందరినీ కలుపుకుంటే దాదాపుగా 3,30,40 లక్షలు ఉన్న మేమెందుకు కావండి ముఖ్యమంత్రి? బరాబర్ అవుతాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి 2028 డెడ్ లైన్, దానికి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కాబోతాడు. రైట్, ఇది మొత్తానికి భూపాలపల్లి జిల్లాకు సంబంధించినే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల చర్చ ఒక తెరపైకి వచ్చిన నేపథ్యంలో 2028 ప్రతి సభలో కూడా తీన్మార్ మల్లన్న 2028లో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని కీలకంగా ఒక పలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశాలు లేదు, ఓసీలకు అవకాశం లేదు, బీసీ ముఖ్యమంత్రి 2028లో కాబోతా ఉన్నాడని. ఇప్పుడు రవాణాను మనం అడిగినాం క్లియర్గా 2028లో బీసీ ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న అంటే 100% తీన్మార్ మల్లన్నకే అవకాశం ఉంది, ఎందుకు కాకూడదని అడుగుతా ఉన్నాడు. ఇది మొత్తానికి భూపాలపల్లి రవాణాకు సంబంధించి చూస్తూనే ఉండండి మన ఛానల్.